హరివిల్లు పాడ్కాస్ట్ శ్రోతలకి, ప్రేక్షకులకి పునఃస్వాగతం. ఈరోజు చాలా ముఖ్యమైన మనందరికీ అవసరమైన విషయం గురించి మాట్లాడదాం అనేసి, అంశం గురించి మాట్లాడదామని డాక్టర్ మహేష్మా ఆహ్, కొడిదెల ఆర్ ఆ! ఆహ్, కొ పొడిగల. యాహ్! ఆ! కొణిదెల లాగా అనిపిస్తా ఉంటది కొంచెం. కన్‌ఫ్యూజ్ అవుతా ఉంటాం. సో, తను తెలుగు ట్విట్టర్‌లో చాలా మందికి పరిచయం. షీ ఈజ్ ఏ పీడియాట్రిషియన్ ఇన్ హైదరాబాద్. ఆహ్, అండ్ చాలా తెలుగు ట్విట్టర్‌లో నేను చెప్పినట్టు ఆహ్, హెల్త్ కేర్ సంబంధించి కాకుండా చాలా విషయాల పట్ల అభిప్రాయాలు పంచుకుంటా, సందేహాలు తీరుస్తా మిగతా వాళ్ళయి గూడాను చాలా యాక్టివ్‌గా ఉంటారు తను. తిట్టించుకుంటూ. సో, తనతో నేను ఇంతకు ముందు కూడా ఒక ఎపిసోడ్ చేశాను. సో, మీరు వీలు చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చూడని వాళ్ళు అది కూడా వినండి. అంటే ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ గురించి అలాంటి చాలా విషయాలు మాట్లాడుకున్నానండి. సో, ఇవాళ మాట్లాడబోయే అంశం ఏంటంటే ఆహ్, హెల్త్ కేర్ అనేది ఆహ్, అందరికీ అవసరమైన అంశం. సో, ఈ మన భారతదేశంలో హెల్త్ కేర్ సంబంధించి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? అది కూడాను మన భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ పాలిసీ అని చెప్పేసి 2017లో వాళ్ళు ఒక విజన్ లాగా డాక్యుమెంట్ లాగా పబ్లిష్ చేశారు. అంటే ముఖ్యంగా 2030 కల్లా యూనివర్సల్ హెల్త్ కేర్, మోస్ట్ ఆఫ్ ఇట్ విచ్ ఈస్ ఫ్రీ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ ఆల్ ద పీపుల్ షుడ్ హ్యావ్ యాక్సెస్ టు హెల్త్ కేర్ వితౌట్ ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్. అంటే అసలు పేమెంట్ లేకుండా అని కాదు గానీ, అసలు హార్డ్‌షిప్స్ లేకుండా. అంటే ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవాళ్ళు హ్మ్, వాళ్ళు హెల్త్ కేర్ తీసుకున్నప్పుడు ఇన్సూరర్ పే చేస్తాడు. కాబట్టి పేమెంట్ అనేది జరగాల్సిందే. కాకపోతే హార్డ్‌షిప్స్ అనేది జరగటం. అది మన గవర్నమెంట్ ఆశయం. 2030 కల్లా 100% ఆర్ అట్‌లీస్ట్ మోర్ దెన్ 90% జనాభాకి హెల్త్ కేర్ యాక్సెసిబుల్‌గా ఉండాలి. నాట్ ఓన్లీ చిన్న చిన్న విషయాలే కాకుండా మేజర్ సర్జరీస్ కావచ్చు, ఏదైనా సరే. అలాగే ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్ ఉండకూడదు దానివల్ల అని చెప్పేసి. అసలు ఫ్రీ అండ్ యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది అది కేవలం ఒక గొప్ప ఆకాంక్ష మాత్రమేనా? అందరికీ సాధ్యమవుతుందా? అన్ని దేశాలకు సాధ్యమవుతుందా అనేది మొదటి ప్రశ్న కదా! సో, ముందసలు ఆహ్, యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఏంటి? ఫ్రీ హెల్త్ కేర్ అంటే అనేది ఆ డెఫినిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆహ్, అది కూడాను అసలు ఈ ఫ్రీ అండ్ యూనివర్సల్ హెల్త్ కేర్ ఎందుకుండాలనేది అంటే హెల్త్ కేర్ అంటే ఆరోగ్యం గనక అందరిది, ప్రజలందరూ బాగుంటే గనక ఎక్కువ మంది ఆహ్, ఆ ప్రజల్లో ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్‌లో ఉంటారు కాబట్టి అది ఎకానమీకి కూడా పనికొస్తది. అలాగే అందరూను హెల్తీగా బతికినంత కాలం చక్కగా బతుకుతారనేది గూడాను అదొక ఎయిమ్. సో, యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఏంటంటే ఆహ్, దేశంలో ఏ దేశంలో అయినా సరే 90% మంది ప్రజలకి ఆహ్, ప్రైమరీ హెల్త్ కేర్ నుంచి టెర్షియరీ హెల్త్ కేర్ దాకాను యాక్సెసిబుల్‌గా ఉండాలి. ఇకపోతే ఫ్రీ హెల్త్ కేర్ అంటే ఆహ్, అందరూ యాక్సెసిబుల్‌గా ఉండటమే కాకుండా హెల్త్ కేర్ వాళ్ళందరికి కూడాను ఎయిదర్ గవర్నమెంట్ ద్వారా గాని, గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా హెల్త్ కేర్ దొరకటం గాని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కొలంబియా టైప్‌లో, కానీ కొన్ని అలాంటి సోషలిస్ట్ కంట్రీస్‌లో అలా గాని, లేకపోతే గనక ఈవెన్ హెల్త్ కేర్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్స్ నుంచే కాదు, ప్రైవేట్ హాస్పిటల్ నుంచి దొరికినా కూడాను, దానికి సంబంధించి గవర్నమెంటే ఒక ఒక ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేయటము, లేకపోతే ఆహ్, ఇంకా ఎంప్లాయర్స్ ఎవరైతే సాలరీడ్ క్లాస్ ఉన్నారో వాళ్ళ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేయటం. ఇలా ఇదేమైనా సరే అన్ని వర్గాల ప్రజలు ఆ సమాజంలో, ఆ దేశంలో వాళ్ళందరికి కూడాను హెల్త్ కేర్ అనేది ఇన్స్యూరెన్స్ ద్వారా గాని, లేకపోతే గవర్నమెంట్ ద్వారా గాని దొరకటం అనేది అది సార్ట్ ఆఫ్ ఫ్రీ హెల్త్ కేర్. ఇది ప్రస్తుతానికే 78 దేశాల్లో ఇలా యూనివర్సల్ హెల్త్ కేర్ అయితే డెఫినెట్‌గా ఉంది. వాటిలో చాలా వాటికి ఫ్రీ యూనివర్సల్ హెల్త్ కేర్ కూడా ఉందన్నమాట. నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ కెనడా ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆర్ కొలంబియా ఈస్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే కెనడా ఏమో క్యాపిటలిస్ట్, కొలంబియా ఏమో మొన్నటిదాకా ఇప్పుడు కూడాను సోషలిస్ట్ కంట్రీనే కాబట్టి, కమ్యూనిస్ట్ కాబట్టి 2 ఎక్స్‌ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను.
నెక్స్ట్ సో భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ప్రైమరీ నుంచి టెరిషరీ హెల్త్ కేర్ దాకా అసలు ఆ ఫెసిలిటీస్ అన్నీను యాక్సెసిబుల్గా ఉండటం ఆ, ఎవరికి ఓన్లీ ప్లెయిన్ ల్యాండ్స్లో లేకపోతే సిటీస్లో ఉన్న వాళ్ళకే కాకుండా ట్రైబల్ పాపులేషన్ కావచ్చు, లేకపోతే రూరల్ పాపులేషన్ కావచ్చు, వీళ్ళందరికి కూడాను హింటర్లాండ్లో ఉన్న వాళ్ళు కూడా అందరికైనా కూడాను హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీను యాక్సెసిబుల్ ఉండటం అనేది ప్రస్తుతం అయితే లేదు అని దేశ ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి 2030 సంవత్సరం లోపల ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ అనేది సంపాదించుకోవాలి. అంతేకాకుండా నాట్ జస్ట్ యూనివర్సల్ హెల్త్ కేర్, అది ఏమాత్రం ప్రజలకి ఫైనాన్షియల్ హార్డ్షిప్ లేకుండా, అంటే గవర్నమెంట్ ద్వారా, గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా డైరెక్ట్గానే కాకుండా ఇన్సూరెన్స్ ద్వారా అయినా సరే అలా ఫ్రీ అండ్ యూనివర్సల్ హెల్త్ కేర్ సాధించి పెట్టాలి ప్రజలందరికీ అనేది 2017లో నేషనల్ హెల్త్ పాలసీ ద్వారా మన వాళ్ళు ప్రతిజ్ఞ చేసుకున్నారన్నమాట. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అంటే కనుక ఈ నేషనల్ హెల్త్ అకౌంట్ ఈ రిపోర్ట్స్ యాక్చువల్గా లాస్ట్ డేటా ఉన్నది 2021-22 ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 3.8% ఉంది. దాంట్లో సగం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్, అంటే ఆ పేషెంట్సే వాళ్ళు దాచుకున్న డబ్బుతోనో లేకపోతే అప్పు చేసుకునో ఖర్చు పెట్టుకోవటం అనేది, అంటే మ్యాక్సిమం ఒక 1.7% మాత్రం గవర్నమెంట్ కానీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అంటే ఆరోగ్యశ్రీ లాంటివి కానీ ఇలాంటివి కానీ సిజిహెచ్ఎస్ కానీ ఇలాంటి వాటి ద్వారా కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ ఎవరైతే ఫార్మల్ సెక్టర్లో ఎంప్లాయీస్గా పనిచేస్తారో వాళ్ళకి ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అదంతా కలిపి ఒక 1.7, 1.8 దాకా ఉంటుంది. మిగతా 1 or 2% ఐ థింక్ ఈ ట్రస్ట్ హాస్పిటల్స్ వీళ్ళు అలాగే ఒక ఐ థింక్ 4% ఆఫ్ ద పాపులేషన్, ఇండియన్ పాపులేషన్ హ్యావ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఆన్ దేర్ ఓన్. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక రిపోర్ట్, ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్ 2019లో వచ్చింది. అలాగే అప్పుడప్పుడు ప్రతి 2-3 ఏళ్ళకి ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీ అనే రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏంటంటే ఈ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక మేజర్ డిసీజ్ వచ్చేసి దానివల్ల హాస్పిటలైజ్ అయ్యి సగం మంది జేబులోంచి ఖర్చు పెట్టుకుంటారని చెప్పాం కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దాదాపు ఒక 7% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కావచ్చు. ఇంకొక రిపోర్ట్ నేను చూసింది ఏంటంటే ఎవ్రీ ఇయర్ 7 నుంచి 10 కోట్ల మంది దాకా వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి పూర్ ఆర్ బిలో పవర్టీ లైన్కి జారిపోతున్నారు అని చెప్పేసి. సో అందువల్ల ఇది అందుకని చెప్పింది నేను, అందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇది. ఇకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఒకటేమో 2017లో వాళ్ళు ఆ పాలసీ తీసుకొచ్చి, ఆ పాలసీలో అంటే వాళ్ళ గోల్ అది ఫ్రీ అండ్ యూనివర్సల్ హెల్త్ కేర్ బై 2030 అని. దానికోసం ఏం చేస్తున్నారంటే ఒక 3-4 ప్రధానమైన విషయాలు చేస్తున్నారు వాళ్ళు, ప్రోగ్రామ్స్. ఒకటేమో దాంట్లో ఈ ఆయుష్మాన్ భారత్ 2018లో లాంచ్ అయింది, మీకు తెలుసు. దాని గోల్ ఏంటంటే కనీసం 40% మంది దేశ జనాభాని దాని ద్వారా కవర్ చేయాలి. అంటే ఒక 50 కోట్ల మందిని, 10 కోట్ల కుటుంబాలని కవర్ చేయాలని చెప్పేసి ఇన్సూరెన్స్ కవర్ 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఇచ్చి అనేది, అది ఇంకా ఎన్రోల్మెంట్ నడుస్తూ ఉంది. సో ఎప్పటికీ 50 కోట్లకు అవుతారో రీచ్ అవుతారో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే ఎన్రోల్మెంట్ నడుస్తూ ఉంది. ఈ మధ్యగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే అబౌవ్ 70 years ఏజ్ ఉన్న వాళ్ళకి, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్టు చేయటమే కాకుండా ఎన్రోల్మెంట్ కూడా మొదలైంది. అది తెలుసు మీ అందరికీను. హెల్త్ కేర్ అంటే
ఒక సర్జరీ వేసిన అవసరమైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకుని మన సొంత డబ్బులతోనో గవర్నమెంట్ డబ్బులతోనో ఇన్సూరెన్స్ డబ్బులతోనో అదొకటే కాదు అసలు హెల్త్ అంటే హోలిస్టిక్గా అంటే ల్యాక్ ఆఫ్ ఇల్నెస్ అనేది కనుక డిఫైన్ చేసుకుంటే కనుక ఆర్ గుడ్ హెల్త్ ల్యాక్ ఆఫ్ ఇల్నెస్ అనేది కూడా చాలా లో బారే. గుడ్ హెల్త్ అనేది వెల్ బీయింగ్ అనేది డిఫైన్ చేసుకుంటే దానికోసం ప్రభుత్వం ఏం చేయాలి, ఆ, ప్రజలు కూడా ఇండివిజువల్గా ఏం చేయాలనేది దాని గురించి కూడా మాట్లాడుకోవచ్చు మనం. సో మహేష్ గారు నేను చెప్పిన ప్రస్తుతం నేను చూపించిన ప్రస్తావించిన డేటా పాయింట్స్ బట్టి మీది అన్న ప్రిలిమినరీ. సేమ్ అండి. ఆయుష్మాన్ భారత్ అదే మీరు అన్నట్టు 2018లో స్టార్ట్ అయింది. బట్ అది 2 పాయింట్స్ ఉన్నాయి. అంటే 2 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అందరూ మన ఆరోగ్యశ్రీ కార్డ్ లాగా వచ్చి ఆయుష్మాన్ భారత్ కార్డ్ గురించే మాట్లాడతారు గానీ, వాళ్ళు యాక్చువల్లీ 2 పార్ట్స్‌గా డివైడ్ చేశారు. ఒకటి అయితే అదే కార్డ్స్ గురించి. ప్రస్తుతానికి రఫ్‌గా 36,00,00,000 మంది కార్డ్స్ ఇష్యూ చేశారు. 36,00,00,000 మందికి. ఫ్యామిలీస్ గాదు. జనాభా. 36,00,00,000 వాళ్ళనుకునేదేంటంటే 40 అదే మీరన్నట్టు బాటమ్ 40% కవర్ అవ్వాలి అనుకుని. ఎంతమంది హాస్పిటల్స్ ఎంపానల్డ్ అనేది గూడా ఆల్మోస్ట్ 30,000 హాస్పిటల్స్ ఎంపానల్ అయినాయి. దీంట్లో పబ్లిక్, ప్రైవేట్ సెపరేట్‌గా చూపిచ్చారు గానీ, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పబ్లిక్ హాస్పిటల్ ఎంపానల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎవ్రి పబ్లిక్ హాస్పిటల్ షుడ్ బి ఎంపానల్డ్. దేర్ ఇస్ నో అదర్ చాయిస్ గదా! సో, అది ఎందుకు లెక్క అది తక్కువొస్తుందో నాకు తెలీదు మరి. వాళ్ళెందుకది చెప్పట్లేదో. బికాజ్ ఎవ్రి హాస్పిటల్ దేర్ ఇస్ నో అదర్ చాయిస్. మనకి రిఫ్యూజ్ చేసే రైట్ అనేది ఇండియాలో లేదు పబ్లిక్ హాస్పిటల్‌కి. ఒక రోగి హాస్పిటల్‌కెళ్తే అతనికి వైద్యం జరగాల్సిందే. సో, అది ఎందుకు ఎంపానల్‌మెంట్ అట్లా తక్కువొస్తుందో మరి నాకది అర్థం అవ్వలేదు. సో, రఫ్‌గా ఏదన్నా గాని 30,000 హాస్పిటల్స్ ఎంపానల్ అయినాయి అని. ఇప్పటి వరకు అరౌండ్ 6.8 క్రోర్ అడ్మిషన్స్ ఆయుష్మాన్ భారత్ కింద జరిగాయి. క్లెయిమ్స్ గూడా అన్నీ ఆల్మోస్ట్ వచ్చేసాయండి. వచ్చేసినాయి. అరౌండ్ 30% ఇంకా ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండిచర్ అంటే జేబులో నుండి పెట్టుకోవాల్సొస్తా ఉంది వాళ్ళకి. ఎందుకంటే మనకి లిమిట్ పెట్టింది తక్కువ గదా! 5,00,000 ఒక ఫ్యామిలీకిది. ఒక పర్సన్‌కి గాదు. ఫ్యామిలీకి ఒక సంవత్సరానికది. సో, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. అందుకని ఔట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ 30% ఉంది అని జెప్తున్నారు గవర్నమెంట్. సో ఈ ఆయుష్మాన్ భారత్ ఇది ఇప్పుడు వచ్చింది కాబట్టి అంటే 2018 నుంచి అలాగే దాని కవరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అనే ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ నడిపే ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో అదే. ఆరోగ్యశ్రీ లాంటివి అవి యాహ్! కూడా ప్యారల్ నడుస్తూ ఉంటాయా లేకపోతే దాంట్లో యాహ్! కలిపేస్తారా? దట్స్ ఎ వెరీ గుడ్ క్వెషన్ యాక్చువల్లీ. కొన్ని స్టేట్స్ బాగా అంటే యుటిలైజ్డ్ ఇట్ వెరీ వెల్ అండి. అంటే అనవసరంగా సెంట్రల్ గవర్నమెంట్‌తో ఏదో పెద్ద గొడవకెళ్ళాలనో, లేకపోతే రిఫ్యూజ్ జేయాలనో లేకుండా, లైక్ మనకు తెలిసిందే బెస్ట్ ఎగ్జాంపుల్ తమిళనాడు. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్‌కి, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌కి అసలు ఏమాత్రం పొసగదు. అయినా గాని వాళ్ళు ప్యారలెల్‌గా తీసేసుకున్నారు. స్టేట్ గవర్నమెంట్‌లో ఆల్రెడీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ లాగా ఒక స్కీమ్ ఉంది. ఇట్ ఈస్ వెరీ వెల్ రన్. 7 ఇయర్స్, 8 ఇయర్స్‌గా నడుస్తా ఉందది. సో, దాంతో పాటు ఇది గూడా యాడ్ జేశారు. ప్యారలెల్‌గా ఎళ్తా ఉంది. సో, అది బెనిఫిట్ అవుతా ఉంది యాక్చువల్లీ పేషెంట్స్‌కి. ఎందుకంటే 2 కొంచెం ఒక్కొక్కసారి ఔట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ బాగా తగ్గిచ్చేయొచ్చు అట్లా వస్తే. సో, అది వాళ్ళు జేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సేమ్ అట్లనే జేస్తా ఉన్నారు. సో, అది మీరు డేటాబేస్ చూసినా గూడా తమిళనాడు హాస్పిటల్స్ ఎక్కువ ఎంపానల్ అయినాయి. అంటే ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌లో ఎంపానల్ అయినాయి. కార్డ్స్ ఇష్యూ చేసిందేమో ఉత్తరప్రదేశ్ ఎక్కువుంటది ఎప్పుడు. కానీ హాస్పిటల్ అడ్మిషన్స్, క్లెయిమ్స్ అన్నీ తమిళనాడు ఎక్కువొస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రఫ్‌గా ఎక్కడో మిడిల్‌లో ఉంది. టాప్ 4, టాప్ 3లో ఉంది. 2 విషయాల్లోనూ. కార్డ్స్ విషయంలోనూ ప్లస్ ఇది హాస్పిటల్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసే దాంట్లో. తెలంగాణ ఎందుకో చాలా లో రేట్‌లో ఉందండి. ఎందుకనేది ఇంకా తెలీదది. పాస్ట్ 3, 4 ఇయర్స్‌గా చాలా కిందుంది. టాప్ 10లో గూడా లేదు. సో, అట్లా కొన్ని స్టేట్స్ బాగా చేసుకుంటున్నాయి. 2 ప్యారలెల్‌గా నడిపిస్తున్నాయి. రాజస్థాన్ ఈస్ వన్ మోర్ బిగ్ ఎగ్జాంపుల్. అది అక్కడున్న గవర్నమెంట్ వేరే అయినా గాని, సెంట్రల్ గవర్నమెంట్ వేరే అయినా గాని, వాళ్ళు 2 ప్యారలెల్‌గా నడుపుతున్నారు. ఎక్కువ క్లెయిమ్స్ గూడా వస్తున్నాయి. సో, ఇంకొకటి అదర్ సైడ్ ఎగ్జాంపుల్ అంటే ఢిల్లీ. అసలు ఆల్మోస్ట్ నిల్ ఉంటాందసలు. ఏమాత్రం జరగట్లేదు. సో, ఐ థింక్ అంటే పాలిసీ ప్రతి పాలిసీలో హోల్స్ ఉంటాయండి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఫర్ రూమ్ ఫర్ ఇంప్రూవ్‌మెంట్ ఖచ్చితంగా ఉంటది. సో, అందుకని జెప్పి పాలిసీనే వద్దనుకునే బదులు ఎవరో ఒకరికి హెల్ప్ అవుతదది. ఎట్లనే అండ్ దట్ నంబర్ విల్ బి ఇన్ లాక్స్ యాక్చువల్లీ నాట్ ఈవెన్ థౌసండ్స్. సో, లాక్స్ ఈస్ ఎ బిగ్ నంబర్ గదా! మనలాంటి పాపులేషన్‌కి. సో, పూర్తిగా వద్దనుకునే దానికంటే ప్యారలెల్‌గా చేసుకోవడమే బెటరు. ఇంకొకటి రెండోది ఆరోగ్యశ్రీకి స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయిప్పుడు. ఎందుకంటే ఫస్ట్ 4 ఇయర్స్, 5 ఇయర్స్ చాలా మిస్‌యూజ్ అయ్యింది. సో, కన్సీక్వెంట్ చీఫ్ మినిస్టర్స్ చాలా స్ట్రిక్ట్ జేశారు దాన్ని. బెస్ట్ ఎగ్జాంపుల్ 'కిరణ్ కుమార్ రెడ్డి' గారు. ఆయనకి దక్కాల్సిన క్రెడిట్ దక్కదు యాక్చువల్లీ. బట్ హి వాస్ వెరీ స్ట్రిక్ట్ విత్ థిస్. ఆయన చాలా స్ట్రిక్ట్‌గా ఎంపానల్‌మెంట్ చేశారు. ఆయుష్మాన్ భారత్‌కి అది ఇంకా రాలేదు.
అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. అంటే ఒక కమిటీ రివ్యూ చేయడం గానీ, లేకపోతే పీరియాడిక్ ఆడిట్స్ జరగడం గానీ, ఒకవేళ నిజంగా జరుగుతున్నా మనకు ఆ డేటా లేదు. మనం జూసుకోవడానికి ఒకవేళ డేటా ఏమైనా ఉందేమో చెక్ చేద్దామంటే హాస్పిటల్ వైస్, డిస్ట్రిక్ట్ వైస్ ఆ డేటా ఇంకా ప్రొవైడ్ చేయట్లా గవర్నమెంట్. సో ఉందో లేదో మరి గవర్నమెంటే జెప్పాలది. ఉండాలి యాక్చువల్లీ స్ట్రిక్ట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఆడిట్స్ స్పెసిఫిక్‌గా క్వార్టర్ ఆడిట్స్ జరగాలి. లేకపోతే అంటే కోట్ల డబ్బులెళ్తోంది గదా! అది సరైన వాళ్ళకెళ్తుందో లేదో అనేది ఇంపార్టెంట్ గదా! టాక్స్ మనీయే గదా అటెళ్తుంది. సో అదొకటి ఇంపార్టెంట్ థింగ్. అదైతే డేటా లేదు దాని గురించి ఇంకా. రెండో పాయింట్ నేను చెప్పింది ఇది ఆయుష్మాన్ భారత్‌ది. సెకండ్ పార్ట్ ఒకటుంది ఆయుష్మాన్ భారత్‌కి. ఇదేమో కార్డ్స్ గురించి. సెకండ్‌దేంటంటే వాళ్ళు తీసుకొచ్చింది హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ పెడతాము అని అంటున్నారు. అది అగైన్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ కాంట్రోవర్షియల్. అందుకని చాలా మంది స్టేట్ గవర్నమెంట్స్ ఇదెందుకు కొత్తగా ఆల్రెడీ ఉంది గదా! అనే పాయింట్ ఇది దీని వల్లే చెప్తున్నారు. నేను చదివాను. ఈ నేషనల్ హెల్త్ పాలసీలోనే వాళ్ళు అనుకున్నట్టు ప్రస్తుతం ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నిటినీను ఈ హ్మ్. ఆ, వాటిని ఏమంటారు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, వాటి పేరు కూడా ఇప్పుడు మార్చి అవును. ఏదో పిఎం బీజేపీ అనే పేరు వచ్చేలాగా దాన్ని మార్చారు అవును. ఇప్పుడు. అదే ఆ, కాంట్రోవర్సీ అయింది యాక్చువల్లీ. ఆ, అయితే ఆల్రెడీ ఇప్పటికే 1,75,000 పిఎం బీజేపీ సెంటర్స్ పెట్టేసాము, అంటే ఉన్న వాటిని అప్గ్రేడ్ చేసామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మనకి ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ చాలా రోబస్ట్ సిస్టమ్ అండి. ఇట్ హాస్ వర్క్డ్ వెరీ వెల్ ఫర్ అస్. మనం దాన్ని ముందుకెందుకు తీసుకెళ్ళలేదంటే దానికి డబ్బులు పెట్టలేదు మనం. దేనికన్నా ఇన్వెస్ట్‌మెంట్ ఎవ్రీ 5 ఇయర్స్‌కి పెంచుకుంటా ఎళ్తేనే అవి తరతరాలొస్తాయి. సో, మనకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు, అర్బన్ హెల్త్ కేర్ సెంటరు, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్, ఏరియా హాస్పిటల్స్. ఇట్ ఈస్ ఎ వెరీ రోబస్ట్ సిస్టమ్. అప్పుడు ఆల్మోస్ట్ 1950స్ నుండి స్టార్ట్ చేసి పెంచుకుంటా ఎళ్లి చేసాం. అండ్ ఇప్పుడు దాని అవసరం తీరిపోయిందని చాలా తక్కువ చేసి మాట్లాడతారు గానీ, ఒకప్పుడు మెటర్నల్ మార్టాలిటీ రేట్ గాని, ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ అంటే ప ప్రసవం తర్వాత మహిళలు చనిపోవడం గాని, తల్లులు చనిపోవడం గాని, లేకపోతే చిన్న వయసులో పిల్లలు చనిపోవడం గాని చాలా ఎక్కువుండేది. అవన్నీ తగ్గిపోవడానికి రీజను ఈ రోబస్ట్ సిస్టమే. దాన్నెవరు కాదనడానికి లేదు. ద రిజల్ట్స్ ఆర్ దేర్ ఫర్ ఎవ్రీబడీ అదే టు సీ. వాటిని మూడంచెల వ్యవస్థ అంటారు కదా తెలుగులో. అవును. ఉమ్. ఎగ్జాక్ట్‌లీ. అవును. సో, దాన్ని మనం స్ట్రెంగ్థెన్ జేసుకోవాలి. షిఫ్ట్ అవ్వాలి. అంటే ప్రైమరీగా మన హెల్త్ అందరూ చెప్పేదేంటంటే బోత్ సైడ్స్ అంటే 2 సైడ్స్ ఏమంటారంటే ఒక సైడ్ బాగా ముందుకొచ్చాం మనం ఇండిపెండెన్స్ అప్పటి నుండి, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అని అంటారు. విచ్ ఇస్ ట్రూ. పార్ట్‌లీ ట్రూ. కాకపోతే ఏందంటే అది ఓన్లీ ఒక ఫోకస్ మీదే ఎళ్ళామండి. అప్పట్లో మన ప్రయారిటీ ఏంటంటే మహిళా మహిళా మృత్యులు ఉండగూడదని, శిశువు మృత్యులు ఉండగూడదని దాని మీదనే ఫోకస్డ్‌గా ఎళ్ళాం. మనకిప్పుడున్న ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ గాని, ఏరియా హాస్పిటల్స్ గాని, దాని మీదనే ఎక్కువ ఫోకస్‌గా ఉన్నాయి. బట్ అది దాంట్లో బారింగ్ సమ్ వెరీ పూర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్, మిగతా స్టేట్స్ అన్నీ చాలా ముందుకొచ్చేసినాయి అవి. ఇప్పుడు ఆల్‌మోస్ట్ వీఆర్ కంపీటింగ్ విత్ వెస్టర్న్ పాపులేషన్. నంబర్స్ చాలా తగ్గిపోయినాయి. సో, దానికిప్పుడు అడాప్ట్ చేసుకునే దగ్గర మనం ఆగిపోయాం. నెక్స్ట్ పాలిసీ లేదు. ఇప్పుడు అడాప్ట్ చేసుకునేది దేనికి అడాప్ట్ చేసుకోవాలంటే క్యాన్సర్ ప్రివెన్షన్‌కి స్క్రీనింగ్స్, హైపర్ టెన్షన్ లేకపోతే షుగర్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. సో, దానికి టెస్ట్‌లు చేయించడానికి డయాగ్నోస్టిక్స్ పెట్టడం. అక్కడ మనం ల్యాక్ అయిపోయాం. అందుకు ఇప్పుడు పీహెచ్‌సీ పనికి రావట్లేదు ఎవరికీ. సో సో, అదే అందుకు ఈ ఇప్పుడు అసలు మరి పిహెచ్సిస్ అన్నిటిని అలా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ గా మార్చి అప్గ్రేడ్ చేశారు కదా, మరి అక్కడ అదే ఫ్రీ టెస్ట్లు, ఫ్రీ ట్రీట్మెంట్ ఇవన్నీను ఐ అన్నిటికీ అదే నోడల్ పాయింట్స్ టైప్ లో, అంటే వాట్ ఎవర్, అంటే ఆశా వర్కర్స్ కూడాను వాళ్ళు కూడా అసోసియేటెడ్ కదా దానికి, పిహెచ్సిస్ తో కలిపి చేస్తూ అవును. ఉంటారు కదా. మరి అవును. ఈ ఇలా ఈ ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తున్నట్టు ఆ అప్గ్రేడేషన్ అయిందా, దాని ద్వారా ఫలితాలు ఏమైనా పెరిగినాయా బాగా? దానికి లేదు. అదే. దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అది ఇంకా జరగటం లేదు. సో, కొత్తగా నేమ్ బోర్డులుగా మార్చడం, పెయింట్‌లేయడం కంటే, అక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంక్రీజ్ చేయడంలో పెట్టాలి అని చాలామంది అనేది. విచ్ ఈస్ ఎ వాలిడ్ పాయింట్ టూ. ఈవెన్ ఐ అగ్రీ. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పీహెచ్‌సీస్‌లో అప్‌గ్రేడేషన్ అనేది లేదు. దానికంటూ బడ్జెటరీ అలొకేషన్స్ కూడా చాలా తక్కువుంటున్నాయి. సో, అది ఇంప్రూవ్ చేస్తే అసలు ఇంక ఈ పేర్లు పెట్టడాలు, మరేదో కొత్త గోల్స్, ఒక నిర్వచనాలు ఇవ్వడాలు అవన్నీ ఏమి అవసరం లేదు యాక్చువల్లీ. యూ హావ్ టు జస్ట్ షిఫ్ట్ ద ఫోకస్ అంతే. ఆ ఫోకస్ షిఫ్టింగ్‌కి మనం ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి బడ్జెటరీ అలొకేషన్ లేదు. మేజర్ అది పాయింట్. సో, అది సెకండ్ పార్ట్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ ఇంకా స్టార్ట్ అవ్వలేదనే అంటాను నేనైతే. వాట్ ఎవర్ ద గవర్నమెంట్ సేస్. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేనిది మనం పేర్లు పెట్టి ఇన్ని సెంటర్స్ నడిపిస్తున్నామంటే యూజ్ లేదు కదా! అవును. సో మనం ఆ, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ ఆయుష్మాన్ భారత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఈ ఈ ఇన్సూరెన్స్, ఈ స్కీమ్స్ అన్నీను ఎవరికైనా సరే ఏదైనా మేజర్ అంటే సీరియస్ యాక్సిడెంట్సో లేకపోతే
ఏదో వ్యాధి ముదిరి ఇంకా మేజర్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఇవన్నీ పనికొస్తాయి. సో అది అప్పుడు చేయాల్సింది ఏంటి, ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ద్వారానే, ఇన్సూరెన్స్ స్కీమ్స్ వాటికి పనికొస్తాయి. ఇవి కాకుండా ఓవరాల్గా హెల్త్ ఆర్ వెల్ బీయింగ్ని కనుక ప్రమోట్ చేయటం కానీ, ప్రిజర్వ్ చేయటం కానీ, నర్చర్ చేయటం కానీ, దాని గురించి ఏం చేయాలనేది మాట్లాడదాము. కానీ బిఫోర్ వి మూవ్ ఆన్, సో మీరు చెబుతుంది ఆయుష్మాన్ భారత్ తో పాటుగా కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ, ఆంధ్ర కూడాను వాళ్ళ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పేర్లు నడుపుకుంటున్నారా వాళ్ళు? నడుపుతున్నారు. ఎందుకని వాళ్ళు అవే మెర్జ్ కాదండి, చేయట్లేదు? అంటే అది ఎదురికి ఆల్మోస్ట్ మర్జ్ లాగే నడుస్తోంది. ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు పేషెంట్స్ అని వాళ్ళు ఆల్రెడీ కొంచెం ప్రామిస్ చేశారు మేనిఫెస్టోలో. నౌ దే డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అవుట్. అది ఓవరాల్ గా బెనిఫిషియల్ గానే ఉంటుంది. ఇదొక్కటే కాదండి, యాక్చువల్లీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళది వస్తుంది ఒకటి ఇన్సూరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళది ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి, పోలీస్ వాళ్ళది సపరేట్ ఉన్నాయి. అవన్నీ కూడా ప్యారలల్ గానే నడుపుతున్నారు యాక్చువల్లీ. యా కరెక్ట్ అండి, అండ్ ఎందుకంటే ఇంకొకటి 70 అబవ్ ఉన్నది ఎక్స్ట్రా. అదొకటి ఐ థింక్ పీపుల్ ఓంట్ రియలైజ్. అది 70 ఇయర్స్ తర్వాత అంటే సీనియర్ సిటిజన్స్ కి ఇస్తుంది. అది ఫ్యామిలీ ఫ్లోటర్ కాదు, వాళ్ళకంటూ 5 లక్షలు సపరేట్. ఓకే, ఇంకా మంచిది ఓకే, కదా సో అయితే. వాళ్ళ అది ఇంకా బెనిఫిషియల్ యాక్చువల్లీ. అది నేను ఇంకోటి ఏం ఆలోచిస్తున్నానంటే, ఈవెన్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ నెట్వర్క్లో కూడాను ఆ, ఎక్కువ హాస్పిటల్స్ అంటే ముఖ్యంగా ఈ సెకండరీ అండ్ టెరిషరీ హాస్పిటల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీను రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఎక్కువ ఉంటాయి కదా నంబర్. అవును, ఎక్కువవే. ఎందుకంటే ఎక్కడో అంటే ఒక స్టేట్ కి రెండో ఎయిమ్స్ మూడో లాంటివి తప్ప. తప్పితే, ఎయిమ్స్ లాంటివి తప్పితే అవును, మిగతా ఏవి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో డైరెక్ట్ గా ఉండవు అది కదా. ఈఎస్ఐ హాస్పిటల్స్ ఒకటి. ఓకే, ఓకే. సో ఇకపోతే మనం నెక్స్ట్ నేను అడగాలనుకున్న అంశం ఏంటంటే, అంటే ఆ, ఒక దేశానికి హెల్త్ కేర్ సిస్టమ్ అనేది చాలా బాగా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలందరూ చాలా ప్రొడక్టివ్గా ఉండాలంటే కనుక ఒకటేమో ఆ, ఇది యాక్చువల్గా అంటే మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, హెల్త్ ప్రాబ్లమ్స్, హాస్పిటలైజేషన్ అవసరమైనప్పుడు దాన్ని ఎలా ఫండ్ చేస్తారనేది ఎప్పుడుదా మాడుకుందాం. ఏదో డైరెక్ట్గా తన సొంత హాస్పిటల్స్లో గవర్నమెంట్ ట్రీట్ చేయటం కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయటం కానీ, అదొకటి. దెన్ ఆఫ్ కోర్స్ ఫార్మల్ సెక్టర్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి చాలా మందికిను వాళ్ళ వాళ్ళ ఓన్ కంపెనీసే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి. కాకపోతే కవరేజ్ యాక్చువల్లీ చాలా తక్కువ ఉంటుందిలేండి, 3-4 lakhs అవును. అలా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఐ అడ్వైజ్ దట్ పీపుల్ టేక్ టాప్అప్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం బెటర్ ఏమో. ఆ, చాలా మంది చేస్తూ ఉంటుంటారు కూడాను. ఇది కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ అనేది పెనట్రేషన్ చాలా తక్కువ ఉంది ఇప్పటికీను. అంటే నేను చెప్పినట్టు 4% అంత ఉంది యాక్చువల్గా. అంటే చాలా మంది ముఖ్యంగా బీపీఎల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇమిగ్రెంట్స్ కానీ, అంటే వాళ్ళు దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఫాల్ త్రూ ద క్రాక్స్ కదా. అంటే దే ఆర్ నాట్ కవర్డ్ బై దీస్ వైట్ కార్డ్స్ కానీ, లేకపోతే ఇలాంటి అవును, ఆయుష్మాన్ భారత్ ఇలాంటివి. ముఖ్యంగా ఇలా ఇమిగ్రెంట్స్ వేరే చోటకి వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు కానీ అలాంటి వాళ్ళు, ఇలాంటి కొన్ని వేరే క్లాసెస్ కావచ్చు. ఆ, వాళ్ళు ఇన్ఫార్మల్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎంప్లాయర్ ఇన్సూరెన్స్ కూడా ఉండదు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కొనుక్కోవడానికి ఎఫోర్డబిలిటీ వాళ్ళ దగ్గర ఉండదు అని అనుకుంటారు అట్లీస్ట్ వాళ్ళు. అవేర్నెస్ కూడా ఉండదు అవేర్నెస్ మేజర్లీ. ఉండదు యాక్చువల్గా. కొంచెం ఎఫోర్డబుల్ ఉన్నాయి కొన్ని, ఎఫోర్డబుల్ గానే ఉంటుందని కూడా అవేర్నెస్ ఉండదు వాళ్ళకి. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ అగైన్ గవర్నమెంట్ హ్యాస్ టు ఎడ్యుకేట్ పీపుల్ అనేది అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎడ్యుకేట్ చేయాలి, కొంతవరకు ఎంతో కొంత జరుగుతుంది అది వర్క్. ఇకపోతే ఆ, ఇదేమో ట్రీట్మెంట్ సంబంధించి హాస్పిటలైజేషన్ అప్పుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ప్రివెంటివ్ హెల్త్కి వచ్చేటప్పటికి వ్యాక్సినేషన్ అనేది అదొకటి మాత్రం యూనివర్సల్ వ్యాక్సినేషన్ మన ఇండియాలో ప్రోగ్రామ్. రిసౌండింగ్ సక్సెస్ కదా. అంటే కంపేరబుల్ టు ఎనీ అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ కదా. ఎస్ కంపేరబుల్ టు ఎనీ వెస్టర్న్ కంట్రీ ఆర్ డెవలప్డ్ కంట్రీ. అండ్ దానికి బికాస్ ఇట్ ఇస్ అగైన్ బికాస్ ఆఫ్ ఎ రోబస్ట్ సిస్టమ్ అండి. మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ చేసేవాళ్ళం. మన చుట్టూ పోలియో ఉన్న మనకు మాత్రమే పోలియో ఎరాడికేషన్ ఉందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్. రిలెంట్లెస్ గా ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు అసలు.
అండ్ సేమ్ థింగ్ వి కంటిన్యూడ్. ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం. బాగా కాస్ట్లీ వ్యాక్సిన్స్ కూడా వీఆర్ గివింగ్ ఇట్ ఫ్రీ. ఫస్ట్ ఒకప్పుడు ఒక వ్యాక్సిన్ ని 5 మందికి ఇచ్చేవాళ్ళం బికాస్ వీ కుడెంట్ అఫోర్డ్. దేశం అంతా డబ్బులు ఉండేది కాదు. ఇప్పుడు అట్లాంటిది బాగా కాస్ట్లీ వ్యాక్సిన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటే ఇచ్చేస్తున్నాం. బయట మార్కెట్ లో అది 2,000కి దొరుకుతుంది. అండ్ గవర్నమెంట్ ఇస్ గివింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. సో ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు కూడా. ఇప్పుడు వెరీ సూన్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సర్వైకల్ అదే అదే క్యాన్సర్ కి మనం ఎందుకంటే ఇవ్వగలిగితే. అంటే మనం ఎందుకు ఇవ్వగలుగుతున్నాం అంటే ఒకటేమో మనది ఆ లాజిస్టిక్స్ అంతా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి యూనివర్సల్ అవును. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కి. రెండోదేమో మన ఇండిజినస్ గా ప్రొడక్షన్. మన దేశంలోనే అవును. డెవలప్ చేసి అంటే జనరిక్ వర్షన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ డెవలప్ చేసి ప్రొడ్యూస్ చేసే చాలా మంది కంపెనీస్ అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, భారత్ బయోటెక్, అవును. శాంతా బయోటెక్ నౌ ఇస్ పార్ట్ ఆఫ్ సనోఫీ అనుకోండి చాలా కాలం నుంచి. సో ఇలా ఇండియన్ ఇమ్యునాలజికల్స్ అనేది హైదరాబాద్లో అదొక కంపెనీ ఉంది. అలాగే అవును. బయోలాజికల్ అని మోస్ట్ ఆఫ్ ఇట్ చాలా వరకు. ఈవెన్ యాక్చువల్లీ పేర్లు ఇప్పుడు సన్-ఆఫ్ అంటున్నాం కానీ ప్రొడక్షన్ అంతా ఇండియాలోనే జరుగుతుంది. ఇండియాలో జరిగి అవుట్ ఆఫ్ కంట్రీస్ కి వెళ్తుంది అది. మేజర్ ప్రొడక్షన్ అసెంబ్లింగ్ అక్కడ చేసుకుంటారు. సో చాలా వరకు వ్యాక్సిన్స్ ఇక్కడే అవుతున్నాయి. వ్యాక్సిన్సే కాదు, ఈవెన్ డ్రగ్స్ కూడా. చాలా డ్రగ్స్ కూడా. కాకపోతే మన దరిద్రం ఏంటంటే మనం ప్రొడక్షన్ చేసుకుంటున్నాం కానీ గైడ్ లైన్స్ మాత్రం మనం థర్డ్ వరల్డ్ కంట్రీ పెట్టుకుంటాం. వేరే వాళ్ళ దేశం గైడ్ లైన్స్ మాత్రం చాలా బాగుంటాయి. మన దగ్గరకు వచ్చేటప్పుడు మనం వాడుతున్న డ్రగ్స్ నాసిరకంగా ఉండేదానికి రీజన్ అదొక్కటే. బికాస్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఆన్ పార్ విత్ డబ్ల్యూహెచ్ఓ లేవు ఇంకా. సో మనం అది అది ప్రొడ్యూస్ అది చేస్తున్నాం. అది కంప్లీట్ ఇంకొక టాపిక్ లేండి. అది దానికోసం ఒక 2 hours ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం మనం. ఎందుకంటే నేను కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆ, నాకు నాకు కొన్ని గట్టి అభిప్రాయాలు ఉన్నాయి వాటి మీద. అలాగే చాలా మందికి కొంచెం చెప్పాలి విషయాలు. ఆ, దానికి ఒక 2 నెలల టైంలో దాన్ని ప్లాన్ చేద్దాం. కాబట్టి ఆ టాపిక్ మాత్రం ఇప్పుడు ఎత్తొద్దు. ఏది అంటే నాసిరకం మందులు అంటే ఫేక్ డ్రగ్స్ కాదు, అంటే ఫేక్ ఫేక్ డ్రగ్స్ కాదండి. ఫేక్ డ్రగ్స్ ఫేక్. ఆల్రెడీ చాలా అది కూడా ఒక బెడద యా, ఉంది దట్స్ మన ఎ డిఫరెంట్ దేశంలో. మార్కెట్. ట్రూ. కానీ కానీ సేమ్ కంపెనీ ఆ, అమెరికాలో అమ్మటానికి తయారు చేసే యా. మందులు, సేమ్ ఆస్పిరిన్ కనుక అమెరికాలో అమ్మటానికి వాళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్ తయారు చేస్తారో అదే అవును. ఆస్పిరిన్ ని ఇండియాలో అమ్మటానికి వేరే స్టాండర్డ్స్ ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది కూడాను. ఇవన్నీ చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి అది వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. సో సో యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అదొకటి చాలా గొప్పగా సక్సెస్ఫుల్ అయింది. అది వీ షుడ్ అంటే వీ షుడ్ గివ్ క్రెడిట్ టు గవర్నమెంట్ అండ్ ఆల్సో ద ఎంటైర్ హెల్త్ కేర్ సిస్టమ్ ఫర్ దట్ ఇన్ ఇండియా. ఇంకొకటి మనం మన దేశం యాక్చువల్లీ చాలా బాగా చేసింది ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రస్తావించినట్టు ఈ ఇన్ఫాంట్ మొర్టాలిటీ రేట్ అనేది ఆ, దాదాపు 30/1000 ఆ స్థాయికి అవును. వచ్చేసినట్టుంది కదా. చాలా చాలా తక్కువ వచ్చేసిందండి. అలాగే మ్యాటర్నల్ మొర్టాలిటీ అవును. 2,000 ఉండేది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ 1950s, 60s లో ప్రతి 1,00,000 మంది మహిళల్లో 2,000 మంది చనిపోయేవాళ్ళు. దట్ హై ఎ నంబర్. సో ఓవర్ 5 decades ఆల్మోస్ట్ చాలా నెగ్లిజిబుల్ రేట్స్ కి వచ్చేసినాయి. బ్యారింగ్ అంటే ఈ నంబర్ కూడా మనకి ఎందుకు కొంచెం ఇప్పుడున్న నంబర్ కూడా కొంచెం ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ అగైన్ నార్త్ సౌత్ డివైడ్. కొన్ని స్టేట్స్ నార్త్ లో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నాయి, సౌత్ చాలా నెగ్లిజిబుల్ ఉంది. సో యాక్చువల్లీ ఆ స్టేట్స్ కూడా పికప్ అవుతే అసలు చాలా మంచి ర్యాంక్ వస్తుంది. ఇప్పుడు ర్యాంకింగ్ వైజ్ చూస్తే మేబీ 120/180 ఉన్నాం మనం. బట్ దట్ ర్యాంక్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్. ఈ 4-5 నాన్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కూడా ఇంప్రూవ్ అయితే విల్ బి సమ్వేర్ అరౌండ్ వెరీ క్లోజ్ టు top 20 or top 30. ఓకే. ఇక ఆ, ఇంకొకటి అంటే ఒక రోబస్ట్ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ ఉండాలంటే గనక ఒక దేశానికి ఆబ్వియస్లీ ఈ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా చాలా అవసరం కదా. సో డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ అండ్ ఎండి అండ్ సూపర్ స్పెషాలిటీస్ ఆ ప్రొఫెషనల్స్ ఒక వర్గం, వాళ్ళు కావాల్సినంత మంది ఉన్నారా మనకి అన్ని స్పెషాలిటీస్లోను అనేది ఒకటి ప్రశ్న. రెండోదేమో మిగతా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నర్సెస్ కావచ్చు, సో కాల్డ్ పారామెడిక్స్ కావచ్చు, Yeah. ఆ, ఈ- వీళ్ళు వీళ్ళు కూడా కావాల్సినంత మంది ఉన్నారా లేదా అనేది ఈ రెండు ప్రశ్నలకు చెప్పండి. నంబర్ ఉన్నారండి, నంబర్ వస్తున్నారు. బికాస్ అంటే వెరీ అన్ఫార్చునేట్, బట్ ఇంకా ఉన్నది చెప్పేసేయాలి. ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్ అన్ఫార్చునేట్లీ. సో నంబర్స్ అయితే వస్తున్నారు. ఓన్లీ ప్రాబ్లమ్ ఇస్ చాలా స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. అసలు పాస్ట్ 10 years లో ఎంత స్టాండర్డ్స్ పడిపోతున్నాయి అంటే సమ్టైమ్స్ యూ ఫీల్ వెరీ సాడ్ అసలు చూస్తే. అంటే
బికాజ్ ఎందుకు సాడ్ అంటున్నానంటే నేను 60 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వైద్యం చేయించుకోవాలి. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా అంటే నాకు ఒక్కోసారి భయం వేస్తుంది. దట్ అన్ఫార్చునేట్ ఇట్ ఈస్. సో అంటే మీరు మేబీ విల్ చదువుతుంది ఏంటి? ఇంప్రూవ్ దట్ మీరు చదువుతుంది డాక్టర్స్ యాజ్ వెల్ యాజ్ పారామెడిక్స్ అక్రాస్ అక్రాస్. అక్రాస్ అండి కారణం అక్రాస్. ఏంటంటారు? కారణం బికాజ్ అగైన్ అంటే సింప్లిఫై చేయడం నాకు ఇష్టం లేదు కానీ బట్ ముందు మెడికల్ కాలేజెస్ కి పర్మిషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేటివండి. అది రాను చాలా ల్యాక్స్ చేసేసాం. అంటే స్ట్రిక్ట్ గా ఉండేది నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఏరియా ల్యాండ్, అంటే పర్మిట్స్ ఇచ్చేటప్పుడు ల్యాండ్ చూసేవాళ్ళు, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసేవాళ్ళు, నెంబర్ ఆఫ్ స్టాఫ్ చూసేవాళ్ళు, ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఇంతమంది కంపల్సరీ ఉండాలనేవాళ్ళు, ఇంతమంది పేషెంట్స్ ని చూపించాలనేవాళ్ళు. రాను అది చాలా ల్యాక్స్ అయిపోయింది. ఫస్ట్ పేపర్ మీదే ఇంత స్ట్రిక్ట్ గా ఉంటేనే కరప్షన్ వల్ల పర్మిషన్స్ వచ్చేసేటివి. పేపర్ మీద కూడా స్ట్రిక్ట్ లేకుండా చేసేసారు పాస్ట్ 5 years గా. అది అసలు పేపర్ మీద కూడా స్ట్రిక్ట్ లేకపోతే ఇప్పుడు ఒకప్పుడు 20 మెంబర్స్ ఉండాలి స్టాఫ్ అంటే ఇప్పుడు 5 మంది చాలు అంటున్నారు. పేపర్ మీదే 5 మంది ఉంటే వాడు అక్కడ అసలుకి వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒకరే ఉంటారు. ఇంకా వాళ్ళు ఇంకేం నేర్పిస్తారు? ఇంకా అక్కడ తగ్గిపోయింది స్టాండర్డ్స్ అక్రాస్ ఇట్ ఇస్. మెడికల్ అనే కాదు, పారామెడికల్ కూడా ఇలాగే ఉంది. సో స్టాండర్డ్స్ అనేది ఇప్పుడు పెంచుకోకపోతే అసలు చాలా కష్టమైన పరిస్థితి. అంటే గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ ఏముంటుంది అంటే మేము ఇన్ని మెడికల్ కాలేజెస్ తెచ్చాం. ప్రతి గవర్నమెంట్, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే అనట్లేదు, బికాస్ మెడికల్ ఇస్ అగైన్ సెంట్రల్ సబ్జెక్ట్. కానీ వాళ్ళే పర్మిషన్లు ఇస్తారు, వాళ్ళే చేస్తారు. బట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే గొప్పలు చెప్పుకుంటుంది. ఎవ్రీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ని మెడికల్ కాలేజెస్ తెచ్చాం, ఇన్ని మంది సీట్లు వచ్చినాయని. దట్స్ ఆల్ గుడ్. కానీ ఎంతమందికి స్టాండర్డ్ ఉంది, ఎంతమంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు అసలు బయటకు వచ్చి అని, అది అయితే వెరీ వెరీ పూర్. అక్రాస్ పాస్ట్ 10 years చాలా చాలా తగ్గిపోయింది స్టాండర్డ్స్. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దట్. అదొక్కటే కాదు, రెండో సైడ్ ఏంటంటే హాస్పిటల్ పారామెడికల్ అంటే మనం నర్సింగ్ స్టాఫ్ దగ్గరే ఆగిపోతాం. బయోమెడికల్ ఇంజనీర్స్ కూడా మనకు లేరు. వెతుక్కుంటే మేజర్ సిటీస్ లో కూడా ఉండట్లేదు. నేను అంటే ఎవ్రీవేర్ ఎగ్జాంపుల్ అందరు లైవ్ గా చెప్పేది ఏంటంటే బెంగళూరులో ఉన్న స్కిల్డ్ బయోమెడికల్ ఇంజనీర్స్ హైదరాబాద్ లో దొరకట్లేదు. ఏదైనా పని పడి ఏదైనా మెషిన్ పాడవుతుంది అంటే వి కాలింగ్ బెంగళూరు, ఎవరో ఒకరికి చెప్పండి అర్జెంట్ గా రమ్మనండి, వాళ్ళేమో వీకెండ్ కి అర్జెంట్ గా పరిగెట్టుకుని వస్తున్నారు. సో బయోమెడికల్ వాళ్ళు కూడా లేరు. సో అక్రాస్ హెల్త్ కేర్ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ అది టూ మచ్ ఇంటూ కరప్షన్ అయిపోయింది. ఇప్పట్లో చేంజెస్ వస్తుందో లేదో కూడా తెలియదు అసలు. గవర్నమెంట్ నుంచి కూడా పెద్ద ఎక్స్పెక్ట్ చేయక్కర్లే అంటారు ప్రస్తుతానికి, అంటే ఈ పరిస్థితి మారటానికి. అన్ఫార్చునేట్లీ ఇట్స్ బికమ్ వెరీ హై బిజినెస్, అంటే చాలా లూక్రేటివ్ బిజినెస్ అయిపోయింది. ఓకే. ఇక దట్ ఈస్ ద ట్రబుల్. అంటే చేంజెస్ చేశారు 10 years బ్యాక్. ఫస్ట్ వచ్చినప్పుడు నేషనల్ అంటే మెడికల్ కౌన్సిల్ అని ఉండేది, అది తీసేసి కొత్త బోర్డు పెడతామని చెప్పారు. వి వర్ ఆల్ వెరీ హ్యాపీ. మెడికల్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ అబ్బా ఫైనల్ గా సేన వదిలిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉన్నారు అందరూ. బట్ 10 years తర్వాత చూస్తే ఏం మారలేదు అది. ఇంకా దిగజారుతా వచ్చాం. ఇంకొకటి టాంజెన్షియల్ టాపిక్ ఎడితే డాక్టర్స్ విషయం వచ్చింది కాబట్టి, ఈ ఈ మధ్య గత కొన్నేళ్లుగా డాక్టర్స్ మీద దాడులు జరగటం అంతా చూస్తూనే ఉన్నాం. ఇంకా Yeah. ఈ ఆర్జీ కర్ హాస్పిటల్లో జరిగిన సంఘటన అయితే కనుక కంప్లీట్లీ ఏమిటి టోటలీ అట్రాషియస్ అది. ఆ, దాని గురించి మీలాంటి వాళ్ళు కొంతమంది పెట్టే ట్వీట్లు కూడా చూస్తూ ఉన్నాను. అంటే అసలు ఇంకా ఈ వృత్తిలో ఉండడం అవసరమా అనిపిస్తుంది, ఇంత స్ట్రెస్ తీసుకుని ఇంత కష్టపడి అన్నట్టు. అంటే ఆ, అంటే కనీసం పేషెంట్స్ కూడాను ఆ, మా అంటే అప్రిషియేట్ చేయట్లేదు మేము చేస్తున్న వర్క్ని. అలాగే ఆ, దాడులు చేయటం అనేది అదంతాను. సో ఇది కూడాను మీ ఉద్దేశంలో ఒక టిప్లింగ్ పాయింట్కి వచ్చేసిందా, లేకపోతే ఏమనుకుంటున్నారు? టిప్లింగ్ పాయింటే ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. నేను ఒకసారి ఎప్పుడో ట్వీట్ చేశాను. ఐ డోంట్ థింక్ సో అందరికీ అర్థమైంది అనుకుంటా, ఎందుకంటే కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సిన మాటలు ఒక 5-6 వాక్యాల్లో అవ్వదు. అంటే ఏమవుతుందంటే ఇలా మనము కాన్ఫిడెంట్ అంటే మనకు కొంచెం ఇన్సెక్యూరిటీ వచ్చేసింది అనుకోండి జాబ్ లో, ఏమవుతుందంటే నాకెందుకు వచ్చిన గొడవ, వాడు ఏం అడిగితే అది రాసేద్దాం, వాడికి సాటిస్ఫై చేసేద్దాం, అంటే రోగికి మంచి అవ్వదు అనమాట. అది డిఫెన్సివ్ మెడిసిన్ అంటాం టర్మ్. దట్ ఈస్ ఆల్రెడీ అక్రాస్ యుఎస్ అట్లనే జరుగుతుంది. యుఎస్ లో వెరీ కామన్ డిఫెన్సివ్ మెడిసిన్ ఇస్ ద స్టాండర్డ్ ప్రాక్టీస్. కాకపోతే మన యుఎస్ లో ఇండియా ఏంటంటే లీగల్ రిపర్కషన్స్ ఉంటాయని చెప్పేసి అవును, వాళ్ళు అలా సూట్స్ చేస్తారు. ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫిజికల్ దాడులు, భౌతిక దాడులు చేస్తారేమో అని చెప్పేసి కానీ అవును. సో దానికి ఎగ్జాంపుల్ కూడా ఏంటంటే అంటే మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్పి జస్ట్ గివ్ మీ 2 minutes. ఇప్పుడు ఎవరన్నా రాత్రి, ఇప్పుడు నా జూనియర్ ఉంటాడు డాక్టర్, రాత్రి ఎవరో హాస్పిటల్కి చిన్న పిల్లాడిని తీసుకొస్తారు జ్వరం ఉంది అని.
అప్పుడే స్టార్ట్ అయింటది. ఒక సాయంత్రం ఎప్పుడో స్టార్ట్ అయింటది. వాడికి యాక్చువల్లీ ఏంటి అంతా చెక్ చేసి వైటల్స్ అవి బాగున్నాయి, బానే ఉన్నాడు వాడంటే జ్వరం మందు రాసేసి 2 రోజులు చూడండి, తగ్గలేదంటే మళ్ళీ తీసుకొచ్చేయండి అని చెప్పి ముందు జాగ్రత్తలు చెప్తాడు ఎప్పుడు హాస్పిటల్‌కి రావాలి. మీరొచ్చి అతన్ని నమ్మరు. నమ్మి ఇది బ్రెయిన్ ఫీవర్ కాదంటారా? ఇది మలేరియా కాదంటారా? ఎవ్వరు చెప్పలేరు. ఆహా! ఒక 4 గంటల ఫీవర్‌కి అది బ్రెయిన్ ఫీవరో, లేకపోతే డెంగ్యూనో, ఇంకోటో ఎవరు చెప్పలేరు. ఇట్స్ నాట్ బికాజ్ హి ఈస్ ఎ జూనియర్ డాక్టర్. ఈవెన్ సీనియర్ డాక్టర్ కాంట్ సే. సో, వాడిని అట్లా అనేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? నాకెందుకొచ్చింది గొడవ, రాసేద్దాం టెస్ట్‌ల. రాసేస్తాడు. ఆ టెస్ట్‌లు యూజే లేదసలు. బికాజ్ 4 అవర్స్ ఆఫ్ ఫీవర్ ఇఫ్ యూ డూ టెస్ట్ ఏం రావు రిజల్ట్స్ సరిగ్గా. కానీ రాసేస్తాడు. రాసేసి అదే 5,000, 6,000 బిల్ అవుతది. ఇవన్నీ చేయించాం 5,000, 6,000 అదంతా నార్మల్ వచ్చినాయి. అనవసరంగా చేయించాం అంటాడు. సో, ఇక్కడ తప్పెవరిది? తప్పు డాక్టర్‌దనాలా? లేకపోతే పేషెంట్‌దనాలా? ట్రస్ట్ డెఫిసిట్ అదే. లేకపోతే మీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏమన్నా డెసిషన్ ట్రీస్ అన్నీను ప్రింట్ చేసి అలా ప్రతి చోట పబ్లిష్ చేయండి, లేకపోతే ట్రాన్స్పరెంట్ గా మేము మేబీ. చేసే ఈ డెసిషన్ ట్రీ ఇలా వెళ్తాం మేము మేబీ. అనేసి. అంటే సమ్ టైమ్స్ దేర్ ఆర్ జెన్యూన్ థింగ్స్ ఆల్సో. అంటే నా ప్రొఫెషన్ లో ఉన్నానని చెప్పి ఐఎమ్ నాట్, అంటే ఒకటి మిస్టేక్ ఎక్కడ అవుతుంది అంటే వీఆర్ ద ఫ్రంట్ ఫేస్ అండి. కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన, ఏదైనా పెద్ద హాస్పిటల్లో పనిచేసిన, హౌ మెనీ డాక్టర్స్ హ్యావ్ దేర్ ఓన్ సెటప్స్? చాలా తక్కువ ఉంటుంది పర్సంటేజ్. చాలా వరకు దే వర్క్ ఇన్ సమ్ అదర్ ప్లేస్, బట్ వీఆర్ ద ఫ్రంట్ ఫేస్. మాకేం ఆ డబ్బులు రావు, బట్ పీపుల్ విల్ ఐడెంటిఫై దట్ మాకు వెళ్తున్నాయి, మా ఇంటికి వెళ్తున్నాయి డబ్బులని. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అది మేనేజ్మెంట్ అనేది దే డోంట్ సీ దట్ మేనేజ్మెంట్ పార్ట్. దే సీ ఓకే ఈయనకే వెళ్ళాయి డబ్బులు అని. దట్ ఈస్ ఆల్సో వన్ పార్ట్. అవును. ఇక ఆఖరి టాపిక్ ఇది. నేను ఇంత ముందు కూడా ప్రస్తావించినట్టు ఇల్నెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అలాగే ఇల్నెస్ రాకుండా ప్రివెంటివ్ హెల్త్ అనేది దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. అసలు వెల్ బీయింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం చాలా ఎక్కువ ఎక్కువ వింటున్నాం. చాలా మంది వెల్ బీయింగ్ యాక్టివ్గా ఎలా మనం ప్రమోట్ చేసుకోవాలి, దానికోసం ఆ, ఏం చేయాలనేది ఇండివిజువల్గా కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. దాని గురించి చాలా ప్రైవేట్ వాళ్ళని ప్రాక్టీషనర్స్ అనాలో లేకపోతే ఏమనాలో తెలియదు కానీ, అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ యోగా, న్యాచురోపతి, ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ సప్లిమెంట్స్ అండ్ స్పిరిచువాలిటీ అన్నీ కూడా కలిపేసి ఇలా చాలా మంది వస్తున్నారు కదా, చేస్తున్నారు కదా అట్లా వెల్ బీయింగ్ అనేది. దానికైతే ఏమీ రెగ్యులేషన్ ఏం లేదు కదా ఇండియాలో ప్రస్తుతానికి. లేదు, ఇట్ హ్యాస్ టు కమ్ యాక్చువల్లీ, కానీ లేదు, ప్రస్తుతానికి లేదు. వెరీ కాంట్రవర్షియల్ అయినాయి కూడా కొన్ని. అప్పుడు అయినప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇట్లాంటివి చేయకూడదని, దాని తర్వాత ఇట్ ఇస్ గోయింగ్ డౌన్. ఎక్స్పెషలీ కొంచెం ఎక్కువగా నెగటివ్ ఎఫెక్ట్స్ వస్తుంది ఇన్ జిమ్. అంటే జిమ్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ డైటీషియన్స్, వాళ్ళకి రెగ్యులేషన్స్ రావాలి. బికాజ్ ఇట్ ఇస్ వెరీ ఇండివిజువలైజ్డ్. అది అర్థం అవట్లేదు జనాలకు కూడా. వాళ్ళు చేస్తున్నారని నేను చేసేయాలని, వాళ్ళు ఫాలో అవుతున్నారని నేను చేసేయాలని. బట్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇండివిజువల్. ఒకరికి పడింది ఇంకొకరికి పడకపోవచ్చు, వాళ్ళకి సెట్ అయింది మనకు సెట్ అవ్వకపోవచ్చు. బట్ అది అర్థం అవ్వట్లేదు ఇంకా పీపుల్ కూడా. బట్ అది కూడా యాక్చువల్లీ స్టాండర్డ్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళు ఈ కోర్సులు చేసిన వాళ్ళు మాత్రమే డైటీషియన్ అని పెట్టుకోగలరు, ప్రాక్టీస్ చేయగలరు. బట్ అది అంటే అవేర్నెస్ లేదు. ఎంతమందికి ఆ అవేర్నెస్ ఉంది, ఈమె నిజంగానే డైటీషియనా కాదా అని తెలుసుకునే అవేర్నెస్ చాలా మందికి లేదు. యాక్చువల్లీ డాక్టర్స్కే లేదు. ఎవరో ఒక డాక్టర్ అని బోర్డు పెడుతుంటే అది క్వాకా కాదా అని కూడా చూడట్లేదు. సో ఇంకా డైటీషియన్స్ వరకు అయితే ఐ థింక్ ఇట్ ఇస్ స్టిల్ అవుట్ ఆఫ్ రీచ్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని అదే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేసి పేరు మార్చి ఇప్పుడు పిఎం బీజేపీ అని కూడా పేరు మార్చి చేస్తున్నారు కదా. ఆ వెల్నెస్ అనేది సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఆ సెంటర్స్లో? ఐడియలీ వాట్ దే వాంట్ టు డూ ఇస్ డయాగ్నోస్టిక్ సెంటర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్స్ ప్లస్ క్యాన్సర్ స్క్రీనింగ్ అని అంటున్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ మన దగ్గర చాలా అంటే చాలా పోర్ వచ్చిందండి. అంటే బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఓన్లీ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చేస్తారు. 5th సర్వే చేశారు. 5th సర్వే చేసినప్పుడు అసలు కనీసం 1% స్క్రీనింగ్ కూడా లేదు అసలు. సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ కనీసం అంటే దేర్ ఇన్ 0.2%, 0.3% అంత ఉన్నాయి. ఆ పేపర్ మీదే 0.2, 0.3 అంటే ఐ థింక్ ఇట్ ఇస్ నెగ్లిజిబుల్ అసలు. సో ఆ స్క్రీనింగ్స్ పెంచడానికి టు బికమ్ అంటే పార్ట్ ఆఫ్, మనకి ఎట్లా వ్యాక్సినేషన్ అంటే ఒక పార్ట్ నాకు ఆఫ్ అర్థం కాలేదు. ఇదైందంటే. ఆ, అంటే 2-3% పాపులేషన్ స్క్రీన్ చేస్తున్నామా, లేకపోతే స్క్రీన్ చేసిన వాళ్ళలో 2-3% మాత్రమే ఆ రిస్క్ నో నో, ఉందనేది? స్క్రీన్ చేసిన వాళ్ళు మొత్తం పాపులేషన్ లో స్క్రీనింగ్ అయింది అంతే ఉంది. మ్మ్.
ఓకే. అది యాక్చువల్లీ ఆ నంబర్స్ ఎక్కువ ఉండాలి కదా! బికాజ్ ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్ వన్స్ స్క్రీనింగ్స్ జరగాల్సింది. అది ఆల్మోస్ట్ 1.2, 0.3% అంతే ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే 0.3 ఆర్ 0.4% సబ్జెక్టివ్ వెరిఫికేషన్ కరెక్ట్ నంబర్ గుర్తులేదు. సో అంత చాలా తక్కువ నంబర్స్ అవి. సో అది పెంచాలి అని చెప్పి దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఇట్. కానీ అది అంటే అగైన్ బడ్జెటరీ అలొకేషన్ ఇస్ ద ప్రాబ్లమ్. కానీ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఈవెన్ టెరిషరీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అంటే యాక్చువల్గా ఇల్నెస్ వచ్చిన తర్వాత టెస్టింగ్ చేస్తారు కదా, ఆ డేటా మొత్తం పూల్ చేసి డేటాబేస్ ఇది క్రియేట్ చేసి లేదండి. అంటే అది కాదు. అదేంటంటే ఆల్రెడీ ఇన్ హౌస్ అంటే క్యాన్సర్ సిమ్టమ్స్ తో వచ్చారు. ఇదేంటంటే రెగ్యులర్ హెల్తీ పీపుల్ కి స్క్రీనింగ్. ఓకే. ఏ జబ్బు లేని వాళ్ళకి స్క్రీన్ చేసి స్టేజ్ 1 లేకపోతే ప్రీ క్యాన్సర్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి ఆ క్యాన్సర్ వరకు వెళ్లకుండా. సో ఆ ఓకే. స్క్రీనింగ్స్ తక్కువ ఉన్నాయి. ఇది చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఇట్ వాస్ అంటే 3-4 ఇయర్స్ బ్యాకే అనుకున్నది. బట్ ఇంకా పట్టాలెక్కలేదు అది. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా ఆ స్క్రీనింగ్ కాస్ట్ కూడా తగ్గిపోయినాయి కదా, ఎన్జిఎస్ నెక్స్ట్ జనరేషన్ స్క్రీనింగ్ కానీ లేకపోతే ఏ బేస్డ్ అవును. స్క్రీనింగ్ చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు టూల్స్ స్క్రీనింగ్స్ చాలా టెక్నాలజీ. తక్కువైనాయండి. కాస్ట్ చాలా తక్కువైనాయి. కాస్ట్. కాకపోతే అంటే కొంచెం అంటే పెయిన్ అని లేకపోతే అది ఆ ప్రొసీజర్ ఇష్టం లేకనో చాలా మంది చదువుకున్న వాళ్ళే చాలా మంది వెనకాడతారు. ఎవరైనా చెప్తే ఇప్పుడు అవసరమా మళ్ళీ వస్తామని చెప్పి వెళ్ళిపోవడం అట్లా చేస్తారు ప్రైవేట్ లోనే. సో ఇంకా పబ్లిక్ లో అటే లార్జ్ ఫ్రీ స్క్రీనింగ్స్ చేయాలంటే కొంచెం మోటివేషన్ అండ్ అవేర్నెస్ 2 రావాలి. గుడ్. సో మనం ముగించే ముందు మీరు ఒక 2-3 మంచి మాటలు చెప్పండి. అంటే హౌ టు ప్రిజర్వ్ యువర్ హెల్త్ అనేది, అంటే అందరూ తెలిసినట్టు కార్బోహైడ్రేట్స్ తక్కువ తినండి ఇలాంటివి కాకుండా. ఓ లేదు అన్ని తినాలి. దెర్ ఇస్ ఓన్లీ వన్ లైఫ్, యూ షుడ్ ఈట్ ఎవ్రీథింగ్. ఐ ఈట్ ఎవ్రీథింగ్. సో యూ షుడ్ ఈట్ ఎవ్రీథింగ్. కాకపోతే ఈట్ ఇన్ మోడరేషన్. ఎక్సర్సైజ్ ఐ థింక్ చాలా మంది ఎక్సర్సైజ్ చేయట్లేదు. అది ఒకటి ఓన్లీ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు సే ఇస్ ఏదో ఒక టైం చేయాలి. నాలాగా పొద్దున్న లేలేని వాళ్ళు సాయంత్రం అన్న చేయాలి. సో ఏదో ఒక టైంలో ఇంక్లూడ్ చేయాల్సిందే. 1 అవర్ ఆఫ్ గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ స్టెప్స్ అలాంటివి కాకుండా టాక్ ఇన్ కిలోమీటర్స్. స్టెప్స్ సమ్ టైమ్స్ ఇస్ వెరీ అంటే అంత ఎఫెక్టివ్ గా నడవదు స్టెప్స్. ఎందుకంటే అవి సరిగ్గా కౌంట్ రాదు. మన బాడీకి కిలోమీటర్స్ ఇస్ బెటర్. ఎప్పుడు కిలోమీటర్స్ చూసుకోండి. అండ్ 1 అవర్ ఆఫ్ వెరీ గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే చాలా మంది అసలు చెయ్యరు అది. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇస్ ఓన్లీ థింగ్. 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే డైటింగ్లు అవి ఏమి చేయక్కర్లేదు యాక్చువల్లీ. దట్ ఇట్లా అన్ని కొట్టుకెళ్ళిపోతాయి. ఇది తినకూడదు అది తినకూడదు అని. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆర్టిఫిషియల్ షుగర్ కంటెంట్ అనేది బాగా తగ్గించేయడం బెటర్. నేను అంటే 20s ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, అన్ని నడుస్తాయి 20s లో. బట్ 30s కి వచ్చేటప్పటికి షుగర్ ఎనీథింగ్ విచ్ ఇస్ వైట్ షుగర్ ఉండేది అన్ని తగ్గించేయడం. అంటే ముందు ఒక మైసూర్ పాక్ 2 మైసూర్ పాకులు తినేసే వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఒక మైసూర్ పాక్ లో సగం ముక్క తినేసి ఓకే చాలు ఇది అనుకోవడం బెటర్. బికాస్ మన జీన్స్ కూడా అట్లనే ఉన్నాయండి. ఇండియన్ పాపులేషన్ ఇస్ మోర్ ప్రోన్ ఫర్ షుగర్, డయాబెటీస్. సో అది కంట్రోల్ చేసుకోవడమే బెటర్. ఒకసారి వచ్చిందంటే ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ ఆల్ ఆర్గన్స్. లైఫ్ స్టైల్ మారిపోతుంది, మార్బిడిటీస్ మారిపోతాయి, ఊరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. షుగర్ కంటెంట్ తగ్గించుకోవడం అండ్ ఎవ్రీడే ఎక్సర్సైజ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. I am doing it, but I don't advocate for everybody because again, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సెట్ అవుతుంది. బట్ ప్లీజ్ ఆస్క్ యువర్ డాక్టర్. అంటే అందరికి సెట్ అవ్వదు. దట్ ఈస్ వాట్ ఐ సే. ఇందాక కూడా చెప్పింది అదే. ఎవ్రీబడి అంటే వన్ థింగ్ విల్ నాట్ సూట్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్ ఈస్ వెరీ ఇండివిజువల్. సో కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు, బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇట్ డస్ వర్క్ వెల్. సో ఇవన్నీ అంటే ఫిజిషియన్ అడగాల, డైటీషియన్ అడగాల? ఫిజిషియన్ నాట్ డైటీషియన్. అంటే ఎందుకు ఫిజిషియన్ అంటున్నానంటే కొంతమందికి దే హ్యావ్ ఎ టెండెన్సీ టు గెట్ బీపీ కొంచెం అర్లీగా రావచ్చు. మీకు బీపీ వచ్చిండకపోవచ్చు కానీ ఆ బార్డర్ లైన్ లో ఉంటారు. లేకపోతే షుగర్ ఆ బార్డర్ లైన్ లో ఉంటది. అలాంటి వాళ్ళు ఇట్లా ఎక్స్ట్రీమ్ డైట్స్ అవి ఫాలో అవడం ఇట్స్ నాట్ వెరీ గుడ్. అందుకని చెప్పి ఒకసారి బేసిక్ స్క్రీనింగ్ చేసి దెన్ యూ కెన్ గో ఫర్ ఆల్ దిస్. ఎక్సలెంట్. సో మళ్ళీ మనం ఓసారి ఈ అంటే ఫార్మస్యూటికల్ డ్రగ్స్ వాటి క్వాలిటీ అలాగే ఇండియన్ యా మార్కెట్లో ఏం జరుగుతుందనే దాని గురించి కొంచెం దాన్ని ఏమంటారు, మనం ఇన్సూరెన్స్ తీసుకుని మన మీద ఎవరు లా సూట్స్ చేయకుండా అప్పుడు చేద్దాం. యా ఓకే. బై అండి. ఓకే థ్యాంక్ యూ. బాయ్.